పేరేంటనా? ధ్రువన్. ఇతని క్యారెక్టర్ చిన్నపిల్లలు కనెక్ట్ అవుతారు, వెరీ షూర్. ఎందుకంటే అది సినిమా నేను అసలు ఏమి చెప్పడం ఇస్తుంది, చూసిన తర్వాతే మీకు అది అర్థం అవుతుంది. ఇతను అసలు పిల్లలందరూ బాగా కనెక్ట్ అవుతారు ఇతనికి. పెద్ద ఆర్టిస్ట్ అమ్మవాడు. మీరు చెప్పండి. వాడు వచ్చి ఇప్పుడు మామూలుగా క్యారెక్టర్గా లీవ్ చేసామని చెప్పాం కదా, వాడు అలా ఉన్నాడు. వాడు వేరేదో పెన్లో ఉంటాడు. డైరెక్టర్ రెడీ ఉండే ఇమ్మీడియట్గా అడాప్ట్ అవుతాడు. అది వచ్చి ధ్రువం దగ్గర చూసుకున్నాడు. డైరెక్టర్ రెడీ అలా అంతా ఆ మాస్క్ అలానే తీసేసి ఈ మాస్క్ వస్తాడు. ఇప్పుడు నా మార్నింగ్లో ఉంటే అలానే ఉంటాను. ఆ ఫ్లైట్ ఎక్కే సీన్ దీనికి ముందలా నాకు అది వచ్చి అందరికి దొరకదు. అది మోహన్ లాల్ సార్ దగ్గర చూసుకున్నాం. ఇలా ఇలా ఆపోజిట్ యాక్ట్ చేసుకున్నా మన దగ్గర ఏదో ఒకటి చేసుకునే ఉంటారు. రెడీ అంతా టక్కుని సార్ చేసేస్తారు. మనం అయ్యో స్టక్ అయిపోదు. అలా ఆర్టిస్ట్ రావడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ సముద్రం గారు, థ్యాంక్ యూ సో మచ్. నా కొడుకు ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండి, ఎక్స్ట్రాడినరీ యాక్టర్. చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. ఎంత ఉన్నాగానే నా యాక్టర్తో ఉన్న ఫీల్ నాకు లేదు, నా బిడ్డతో ఉన్న ఫీలింగ్ నాకు. ఐ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చలో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లక్షణమైన నటుల్లో సముద్రకని గారు, అనసూయ, ధనరాజ్ గారు. అండ్ అలాగే ఇప్పుడు చైల్డ్ అప్కమింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాస్టర్ ధ్రువన్ అనే చెప్పుకోవాలి. మరి హాయ్ ధ్రువన్. హాయ్ అక్క. అంటే ఇలా చెప్పాలి కదా, విమానానికి అయితే హాయ్ బాయ్ చెప్తాను, నాకు చెప్పవా? ధ్రువన్, ఏంటి ధ్రువన్ అంటే ఈ సినిమాలో సముద్రకని గారు ఫిజికల్లీ ఛాలెంజ్ రోల్ చేస్తే నువ్వు పుష్పలోనే చేసేసావు కదా? ఎలా అనిపించింది విమానం సముద్రకని గారితో ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అంటే మీ ఇద్దరి మీదనే సినిమా అంతా కూడా ఉంది, ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్. ఎలా అనిపించింది నీకు? బాగా అనిపించింది అక్క. అంటే నేను ఒక డైలాగ్ చెప్పదలుచుకున్నాను. ఎవరి కోసం అది చెప్పు. నాన్న కోసం. నాన్న కోసం? ఈ నాన్న కోసమా, రియల్ నాన్న కోసమా? ఇద్దరు నాన్న కోసం. చెప్పు. అరే నేర్చేసుకున్నావురా నువ్వు, వెరీ గుడ్ రా. తండ్రికి కొడుకే హీరో, కానీ నా విజన్ లో మాత్రం నాకు మా తండ్రే నా హీరో. సూపర్. నిజమే. మరి ఈ సినిమాలో నాన్నతో అద్భుతంగా నటించేసావు. మరి రియల్ లైఫ్ లో నాన్నతో ఎలా ఉంటూ ఉంటావు? మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఆడుకుంటూ ఉంటాం. అలాగే చాలా సెట్ లో కూడా డాడీ ఒక్కొక్కసారి డ్రాప్ చేయడానికి వస్తూ ఉంటారు. అలా. ఓకే. ఏమన్నా కోరిక అడిగావా? విమానం ఎక్కాలి, లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలి అని నాన్నగారిని అడిగావా? డాడీ ఏ చెప్పినా కొనిస్తారు నాకైతే. అవునా? విమానం కొనిచ్చేయమను, సరేనా? బొమ్మ విమానం కాదు, రియల్ విమానం. తీసేద్దాం. అయితే రియల్ విమానమా? అయితే జూన్ 9th రోజు అమ్మ కొనేద్దాం అంట. అసలు మామూలుగా లేదుగా ధ్రువన్. ఓకే. సినిమా చూస్తే వేరే వీరయ్య అంటే సముద్రకని గారిని మాత్రమే చూడగలం, రాజు అంటే వీని మాత్రమే చూడగలం, సుమతి అంటే తను మాత్రం చూడగలం, కోటి అంటే అంటే ఈ సినిమా ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. ఒక డైలాగ్ ఉంది, అదే నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళింది, దేవుడి దగ్గరికి వెళ్ళింది అన్నప్పుడు విమానం ఎక్కెళ్ళింది అమ్మ. ఎంత గ్రేట్. కూడా చాలా బాగా చేసుకున్నాను. ఎంత బాగుందో వాయిస్, నేను చాలా సార్లు చూసినంత సేపు వీడి వాయిస్ ఎంత బాగుందో, క్యూట్ గా నద్ద. ఎగ్జాక్ట్లీ. ఆ విషయంలో మన ఇద్దరు మెచ్చుకోవాలి. ఈ సినిమాకి సముద్రకని లాస్ట్ మంచి విషయం, అమ్మాయి కూడా ధ్రువుని కోసం రాజు కోసం వీరయ్య కోసం చేసేసి వెళ్తుంది. చాలా మంచి రోల్ అమ్మాయికి. షీస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. ధ్రువన్ ఏ క్లాస్? థర్డ్ క్లాస్ అక్క. థర్డ్ క్లాస్. నేను ఒక క్వశ్చన్ అడిగితే చెప్తావా? 111 + 111 ఎంత? చెప్పావు కదా. 211. ట్రిపుల్ టూ అని చెప్పు అందులో. దొంగ. He wanted to say it in Telugu కదా. 222. సో అనసూయ గారికి కూడా నెంబర్స్ ఏ ప్రాబ్లం అని చాలా సార్లు చెప్పారు. యాక్చువల్లీ వీడి గురించి చెప్పాలి అంటే మనం ఓకే అండి, మనం చలికి వానలకి ఎండలకి తెలిసి మనకు ఒక ఏజ్ వచ్చేసింది. మనది రాత్రులు షూటింగ్ ఉండేది బస్తీలో.
డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ కిరణ్ గారు వీళ్ళంతా అన్న అయితే అన్న దగ్గరే పెట్టుకునేవాడు వీడిని అక్కడ. వాడికి నిద్ర వస్తే నిద్రను ఆపుకొని యాక్ట్ చేయాలి. 11:30, 12 o'clockకి అది ఒక జోష్ సీన్ అవ్వచ్చు, లేకపోతే ఏడిపించే సీన్ అవ్వచ్చు. వాళ్ళు పడుకుంటే క్యారివాన్ లో 1 గంట పడుకోబెట్టండి, వాడికి 7 o'clock ఉందంటే బాధ అనిపించేది. అదొక చలి. వాడు ఎలాంటి క్యారెక్టర్ చేశాడు ఏజ్ లో వాడికి తెలియదేం, కానీ ఇది వాడి లైబ్రరీలో వీడు పెద్ద అయిన తర్వాత, వీడు పెళ్లి అయిపోయినాక వీడి పిల్లలు పుట్టి అదారా నేను చేసిన సినిమా చూడు, చిన్నప్పుడే 8th class అప్పుడే ఇలా చేసి 8 years అప్పుడే ఎలా చేసాను చూపించే సినిమా అవుతుంది వాడికి. వీడు ఈ సినిమా కంటే వీడి కష్టం రేపు June 9th జనాలందరూ చూడాలి వీడి కష్టం అని. అందులో ఇంకా క్యూట్ ఉన్నాడు, బుగ్గలు పోయాయి ఇప్పుడు, బుగ్గలు పోయి ఇప్పుడు పన్ను వచ్చింది. సార్ ఎన్నో మనం అనుకున్నాం వాడికి ఏం తెలియదు మనకన్నా వాళ్ళకి చాలా తెలుసు. వాళ్ళ పాపం తెలియనంటే మా ముందు నిలుస్తున్నారు. ఎక్కడ వీడికి అన్ని తెలుసు ఇప్పుడే, అన్ని తెలుస్తున్నాయి. అసలు ఎక్కడ రివీల్ చేయకూడదని తెలుసు దీని గురించి కదా ధ్రువ. అది అన్నీ రియల్ లైఫ్ లో ఉండి